అంటార్కిటికాలో వేలాది పెంగ్విన్స్ సముద్రం వైపు వెళ్తున్నప్పుడు ఒక పెంగ్విన్ మాత్రం ఒంటరిగా మరణం వైపు నడిచింది. ఎందుకు అది ఇలా చేసింది? చివరికి ఆ పెంగ్విన్ కి ఏమైందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇది నిజంగా జరిగిన కథ. అంటార్కిటికా అనే మంచుతో నిండిన ప్రదేశంలో వేలాది పెంగ్విన్స్ కలిసి జీవిస్తాయి. పెంగ్విన్స్ ఎప్పుడూ ఒంటరిగా ఉండవు. అవి గుంపుగా తిరుగుతాయి, గుంపుగా వేటకు వెళ్తాయి, గుంపుగా జీవిస్తాయి. ఎందుకంటే ఒంటరిగా ఉంటే బతకడం చాలా కష్టం. ఒక రోజు ఉదయం అన్ని పెంగ్విన్స్ సముద్రం వైపు నడవడం ప్రారంభించాయి. అక్కడే వాటికి ఆహారం దొరుకుతుంది. చేపలు పట్టుకొని తిరిగి వస్తాయి. అన్ని పెంగ్విన్స్ ఒకే దిశగా నడుస్తున్నాయి. కానీ ఒక పెంగ్విన్ మాత్రం వేరే దిశగా నడవడం ప్రారంభించింది. మొదట దానిని ఏ పెంగ్విన్ పట్టించుకోలేదు. అది తిరిగి వస్తుందని అన్ని అనుకున్నాయి. కానీ ఆ పెంగ్విన్ ఆగలేదు, తిరిగి చూడలేదు. ఒంటరిగా ముందుకు నడుస్తూనే ఉంది. సముద్రం వైపు కాదు, మంచు పర్వతాల వైపు. అక్కడ ఆహారం దొరకదు, నీరు ఉండదు, జీవించే అవకాశమే లేదు. అది మరణం వైపు నడుస్తున్నట్టే. కొంతమంది శాస్త్రవేత్తలు ఆ పెంగ్విన్ ను గమనించారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పెంగ్విన్స్ ఎప్పుడు సముద్రం వైపు మాత్రమే వెళ్తాయి. కానీ ఈ పెంగ్విన్ మాత్రం విపరీత దిశగా నడుస్తోంది. ఆ శాస్త్రవేత్తలు ఇలా అనుకున్నారు, బహుశా అది దారి తప్పిపోయి ఉండొచ్చు, లేదా అది అనారోగ్యంగా ఉండొచ్చు, లేకపోతే తన గుంపు నుండి విడిపోయి ఉండొచ్చు అని అనుకుంటారు. రోజంతా ఆ పెంగ్విన్ నడిచింది. గాలి చాలా చల్లగా ఉంది. చుట్టూ ఎవరూ లేరు, స్నేహితులు లేరు, తల్లి లేదు, గుంపు లేదు. ఒంటరిగా నెమ్మదిగా అది ముందుకు నడుస్తూనే ఉంది. ఎవరూ దాన్ని ఆపలేదు, ఎవరూ దానికి దారి చూపలేదు. కొంతమంది నిపుణులు ఆ మగ పెంగ్విన్ గురించి ఇలా చెప్పారు, అది తన భాగస్వామిపై అత్యంత విశ్వాసంగా ఉంటుంది. ఒకసారి జతకడితే జీవితాంతం అదే బంధాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అలాంటి బంధం ఏ కారణంతోనైనా తెగిపోతే ఆ వియోగాన్ని మగ పెంగ్విన్ తట్టుకోలేదు అని చెప్పారు. అందువల్ల ఈ మగ పెంగ్విన్ గుంపును వదిలేసి ఒంటరి ప్రయాణాన్ని ఎంచుకుంది. ఆ పెంగ్విన్ పర్వతాల వైపు 70 కిలోమీటర్లు ప్రయాణించిందట. అయితే పరిశోధకులు అది దారి తప్పిందని భావించి తీసుకొచ్చి మళ్లీ గుంపులో కలిపారు. అయినా అది మళ్లీ ఒంటరి దిశనే ఎంచుకుంది. ఆ పెంగ్విన్ అలాగే దూరంగా వెళ్లిపోయింది. చివరికి అది కనిపించకుండా పోయింది. ఆ తర్వాత ఆ పెంగ్విన్ కి ఏమైందో ఎవరికీ తెలియదు. అది తిరిగి వచ్చిందా, బతికిందా, లేక మంచులోనే మాయమైపోయిందా ఎవరికీ తెలియదు. పరిశోధకులు ఆ పెంగ్విన్ పేరు నిహలిస్ పెంగ్విన్ అని పెట్టారు. దీని అర్థం ఒత్తిడి, ఒంటరితనం, జీవితంలో విఫలం కావడం. కానీ ఆ పెంగ్విన్ కథ ప్రపంచాన్ని కలిసివేసింది. ఎందుకంటే ఆ పెంగ్విన్ లాగానే మనుషులు కూడా కొన్నిసార్లు ఒంటరిగా బాధపడతారు. ఒంటరిగా నడిచిన ఆ పెంగ్విన్ మనకు ఒక విషయం నేర్పింది. గుంపు మనతో ఉన్నప్పుడు మనము బలంగా ఉంటాము. ఒంటరిగా ఉంటే ప్రపంచం చాలా పెద్దగా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఒంటరితనం మనల్ని తప్పుదారిలోకి తీసుకెళ్తుంది. ఈ ఒంటరి పెంగ్విన్ కోసం ఒక లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కథల కోసం వెంటనే తెలుగు స్టోరీస్ ఫన్ వరల్డ్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ మీకు ఎలా ఉంది అనేది కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు.